ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. మంచోడే గాని రోజుకో బెల్లం కావాలా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? గుడ్ క్వశ్చన్. గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. నాకు ఎవడో అలాంటి కారు ఉందా? లేదు. అందగత్తెలైన అమ్మాయిలు ఒక భార్య ఉందా? లేదు. ఆశకి స్వార్థానికి క్రాసింగ్ చేసి పుట్టిన యదవలా ఉన్నాడు. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అలాగే అప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్ లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను. అంటే ఏంటి సార్? అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్ తో కలిసి నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను. నువ్వేం మారలేదురా. అవును, ఇదేమీ మారలేదు. అప్పుడే సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు. ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు. నేను ఒప్పుకుంటున్నా. నేను నథింగ్. వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాలరావు. ఇవన్నీ అనవసరం సార్. నేను ఒకటే చెప్తున్నాను, సింపుల్ గా ఇది నాన్ సెన్స్ అనకండి సార్. ఎందుకంటే క్వశ్చన్ మేము అడగాలి, మీరు ఆన్సర్ చెప్పాలి. నాన్ సెన్స్ చెప్పట్లేదా నేను అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. చెప్పట్లేదు. వాటి కాదు ఇక్కడ కూర్చుని మీరు వాళ్ళు చెప్పారు 2 రోజులు ఉన్నారన్నారు. 2 రోజులు కాదు, 3 రోజులు సార్. 1 day వాట్ ఎవర్. నేను ప్రూఫ్ అడుగుతున్నా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? నేను ప్రూఫ్ అడుగుతున్నా. అదే సార్ నేను అడిగితే. పోలీసులు చూపించకుండా ఊరికే మాట్లాడద్దు, అది నేను చెప్పేది. ఓకే. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా? మంచి మర్యాదలు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. సినిమా షూటింగ్ అని చెప్పారు కదా సార్. సినిమా షూటింగ్ కి వెళ్ళామని చెప్పారు. ఏ సినిమా సార్? నీ పని నువ్వు చూసుకో. ఏం సార్ మీకు ఎందుకు చెప్పాలండి? కాదు అసలు నువ్వు పోలీసు మట్టిగానే కొడతాం. వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇదా? మీరు పిలిచారు కాబట్టి మేము వచ్చాం సార్. ఐ డోంట్ వాంట్ టు టాక్. మీ సమాధానం లేనప్పుడు ఇంక ఇలా నేను మీకు చెప్పను. ఇప్పుడు మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు, అవును 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళకి ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు ఎందుకు వచ్చారు? నా పరువు తీసే హక్కు మీకేముంది? పరువు నోడేస్తే పరువు నష్టం దావా, పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా. వచ్చారు అప్పుడు నేను లేను. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా. మా ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉంది కదా. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో. ముందుంది ముసళ్ల పండగ అని వైసీపీకి సపోర్ట్ చేసిన మీ పెద్దలు అంటే పోసాని గాని ఆలీ గారు గాని ఇక నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చెయ్యాలి? అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. అదేంటి నిలిచేదానికి నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటది. అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా.
నీకు తెలియదు అనుకుంటా మన వెనకపోతే అన్నున్నాడు. నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్ ముందు చెప్పాను. ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు, కలిసి చావు. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన